ఇందుకూరుపేట దగ్గర. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇందుకూరుపేట గుడికి వచ్చామండి. కోటి సోమవారాలు ఇదిగోండి. ఇప్పుడే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టేసి చూడండి ఇలా నిలుచుకున్నాము. సేపైనా అర్చనలు చేయించుకుంటాము. శివాలయం అన్ని శివలింగాలు. ఇక్కడ ఫోటో తీసుకున్నాము. మొత్తం ఈ ప్రాంగణం మొత్తం శివలింగాలేను. చుట్టూరు టెంపుల్ చుట్టూరు. కోటి సోమవారం. శివాలయంకి వచ్చాము. శివుడికి దీపం పెట్టేసేసి స్వామిని దర్శనం చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. ఇందుకూరుపేటలో శివాలయం అన్ని లింగాలు, శివలింగాలు. హాయ్ శారదా. హాయ్ మణి. సరిత చీరని తిప్పి కట్టే టెంపుల్ అండి. శివాలయం అంతా లింగాలే అండి, శివలింగాలు. మా కార్తీక మాసం అయితే ఇలా నడుస్తుంది. మీరు ఎలా చేసుకున్నారు, ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ రూపంలో మా దాకా తెలియజేయండి. ఇక్కడ అభిషేకం మనమే చేసుకోవచ్చండి శివుడికి. కొత్తూరు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్. యోగి ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉంటాడు. మేము ఇక్కడైతే పూజ అయితే చక్కగా చేయించుకున్నామండి. ఫ్రెండ్స్ అందరం కలిసి కాసేపు అక్కడే కూర్చున్నాము. కాసేపు ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని అందరం ప్రశాంతంగా కాసేపు దేవుడి గుళ్ళో. మీరు ఒకసారి కూర్చుంటారా? మా ఫ్రెండ్ అయితే కాసేపు మెడిటేషన్ చేసింది. ఒక 5 నిమిషాలు తను అలా 5-10 నిమిషాలు అలా మెడిటేషన్ అయితే చేసింది తను. తర్వాత బాబా మందిరంకి వెళ్ళామండి. ఆంజనేయ స్వామి ఎదురుగా బాబా మందిరం. అది కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. కొత్తూరు ఎవరైనా బాబా మందిరంకి వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా మా ఫ్రెండ్స్ కాసేపు వీడియో ఫొటోస్ తీసుకున్నాం. అలాగే భోజనం వెరైటీలా మేము ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఉసిరికాయ. అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఇంకా ఇదో వడ 2. పచ్చడి ఉంది కూడా తీసి అది అయ్యాక దిద్దామంటే ఇది లేకపోతే ఓకే. ఇదిగోమ్మా వాటర్ బాటిల్స్ ఈ సార్ వాళ్ళకి వేస్తే ఉంటే చాలా చాలా వేస్తే కానీ మా వన భోజనాలు
ఒకటి వేయాలి, రెండు వేయాలి. రండి. ఉసిరికి చెట్టు కింద దీపాలు కూడా వెలిగించుకున్నాము. సరే అండి, ఓకే అండి. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. ఓకే అండి, బాయ్.